రేయ్ తప్పైపోయింది నొప్పుకొని సారీ చెప్పాలండి. సారీ సార్. రండి నేను ఆయన చెప్పడం మీరు వెళ్ళిపోవడం ఎగేసుకొని నుంచోండి. ఇప్పుడు నేను వేయబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మా హాయితే ఏం చేస్తారు సార్? ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు అంతే కదా. గల్లంత చేస్తామా? మేమెంత చేస్తాంరా? అరే ఆయన పోలీస్ అయినా కదా, జస్ట్ ప్రిన్సిపల్ అంతే. జస్ట్ ప్రిన్సిపాలా? రేయ్ మీరు అసలు మామూలు కాదురా. అందుకే మీ పేరెంట్స్ ని పిలిపిస్తున్నా. పేరెంట్స్ ఎవరికి పెద్దనా? సరే చిన్న చంపేస్తావా అండి? అట్లా కాదు టీడీ, ఈ దరిద్రుడు చేసే పనుల మూలంగా నేను అడ్డమైన విధవ రకాలు పట్టుకోవాల్సి వస్తున్నదా? నన్నేనా అంటే మా సార్ని అంటానా సార్ నువ్వు? లేదు సార్, మిమ్మల్ని కదా సార్, మీరేమనుకోకండి. నన్ను కాదు అట్లే, నన్ను కాదు సార్. నా కొడుకు చాలా మంచోడు సార్. అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్. సార్ నేను వీని బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్. తాగిన ప్రతిసారి దాని లింకు తీసి ఇగో గీ ఉంగరం చేశాడు సార్. అంకుల్ మీ వాడిని నన్ను చెడగొట్టేది. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా డీసెంట్ ఫ్యామిలీ. ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా? దొంగసారా కాస్తుంటాడు. దొంగసారా? మరి మీ మమ్మీ? హోమ్ మేకర్ అంకుల్. హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే. గంజాయి గంజాయి మస్తు ఉంటాడు డాడీ. యో ఎన్నిసార్లు కొడతావ్యా? వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట కొట్టు కొడతానే ఉన్నావా? రై పంపించు. సరే ఇక వీరికి నాకు ఏం సంబంధం లేదు, మీరే ఉంచుకోండి. ఉంచుకోండి సార్, మీరే ఉంచుకోండి. ఏంట్రా మీ నాన్న అతను? అవును సార్. మరి అలా వెళ్ళిపోతాడేంటి? 11:30 క్లాస్ బస్ ఉంది సార్. మా అమ్మ ఫోన్ ఇప్పుడు ఫోన్ చెప్పితే హట్ అవుతా. ఫోన్ చేయి. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయదురా మా అమ్మ. చూపిస్తా. ఆగరా చూపిస్తా అంటున్నా. ప్రేమ చూపియాలి మావా. స్పీకర్ లిఫ్ట్ చేయరా మా మమ్మీ. హలో లడ్డు. మా చెప్పరా. హలో మమ్మీ. హలో లడ్డు. ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నేనేం చేయలేదే. ఏం చెయ్యద్దే? పుట్టి 20 ఏళ్ళు అయితే ఇయ్యాల నాకు ఐ లవ్ యూ చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. నీ అమ్మ 2 నిమిషాలు మంచి మాట్లాడుతానే నీతోని. నువ్వు అంటే ఏమయ్యో నీ కొడుకు మళ్ళీ అరే నీకు మమ్మ ఉంది కదరా, నీకు ఫోన్ ఉంది కదా, నన్నెందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు? మామా స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామా. పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్. కాలేజీలో ఏ పొరిన పటాయించుంటాడు, కడుపు చేసి ఉంటాడు. నీ ముఖం వానికి అంత సీన్లెత్తి. వానికో పిల్ల, దానికో కడుపు. ఏంటి ప్రాబ్లం? నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? సార్ మీరే కొంచెం మాట్లాడి. ఏంట్రా చెప్పేది? అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది, అవును వాళ్ళు ఇష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్రోకర్ అవ్వమంటావా? చెప్పు దిగిపోద్ది. ఆల్రెడీ స్టూడెంట్స్తో చచ్చిపోతున్నాం, ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా? స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు, సాయంత్రం స్టాఫ్ రూమ్లో మాట్లాడుకుందాం. వెళ్ళండి. ఈ పెద్దోళ్ళు మన ప్రేమను ఎప్పుడూ ఒప్పుకోరు. పద డార్లింగ్ మనం లేచిపోదాం. వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్లో ఎవరు చెబుతారా? ఎక్స్క్యూజ్ మీ సార్.